దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధాత్మ సహాయము దయచేసి మాతో నాయన మాట్లాడి మమ్మల్ని నీ వాక్యం చేత నడిపించమని, బలపరచమని, సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము మరి దేవుడు అభిషేకించి వస్తువులను వాడుకుంటాడా అనే విషయాన్ని రెండో పార్ట్గా మనం ధ్యానించబోతూ ఉన్నాం. మరి బైబిల్లో ఎక్కడెక్కడ దేవుడు ఏమేమి వాడుకున్నాడో ప్రాముఖ్యంగా, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యంగా ఏవేవైతే దేవుడు వాడుకుండో అవి ధ్యానించాలని ఆశపడుతున్నాను. తద్వారా మరి దేవుడు వాడుకుంటున్న వస్తువులను అపార్థం చేసుకోకుండా, ఆ వస్తువుల ద్వారా దేవుడు వాడుకొని చేస్తున్న కార్యాలను అపార్థం చేసుకోకూడదని మరి వాక్యము ద్వారా, వాక్యం బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో ఏముందో అది మనము నేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ సమయంలో మనం చూసినట్లయితే మరి పాత నిబంధన కాలంలోను కొత్త నిబంధన కాలంలోను మనము చూస్తూ ఉంటాము. అయితే పాత నిబంధనలో కొత్త నిబంధనలో మనము ధ్యానిస్తూ ఉంటాం. దేవుని బిడ్డ, లేవి కాండము 8:23లో 23 నుండి 25 వరకు మనం చూసినట్లయితే దేవుడు అక్కడ బలి అర్పణ మరి నేర్పించినట్టుగా మనం చూస్తాం. మోషే ద్వారా ఏ విధంగా బలివ్వాలా, ఏ విధంగా రక్త ప్రోక్షణ చేయాలనేది అక్కడ మరి మోషే ద్వారా దేవుడు ప్రజలకి, లేవీయులకు, యాజకులకు నేర్పించినట్టుగా మనం చూస్తాం. మరి లేవి కాండం 8:23 నుండి 23-24 చదువుదాం. మోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను, అతని కుడి చేత బొటన వ్రేలి మీదను, అతని కుడికాలి బొటన వ్రేలి కొన మీదను దాని చమిరెను. మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను, వారి కుడి చేతుల బొటన వ్రేలు మీదను, వారి కుడికాళ్ళ బొటన వ్రేలు మీదను ఆ రక్తములో కొంచెము చమరెను. మరి మోషే బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మోషే మరి ఒక ప్రాసెస్, ఒక క్రమంగా ఒక విషయాన్ని ఇక్కడ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అతని కుడి చేయి కొన మీద మరి చమరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత కుడి చేతి బొటన వ్రేలు మీద మరి ప్రోక్షించినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం వారి మోషే అహరోను కుమారులకు దగ్గర తీసుకుని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను, వారి కుడి చేతుల బొటన వ్రేల మీదను, వారి కుడి కాళ్ళ బొటన వ్రేల మీదను ఆయన ఏం చేసిందంటే ఆ రక్తమును చమరినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మోషే బలిపీఠం చుట్టూ దాని రక్తమును మరి ప్రోక్షించెను అని రాయబడినది. దేవుని బిడ్డలారా, మరి స్ప్రింక్లింగ్ చేయడమే కాదు, ఆ బలిపీఠం చుట్టూ కూడా ఆయన దానిని మరి ప్రోక్షించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఆనాడు మరి గొర్రె పిల్లల యొక్క, పొట్టేళ్ళ యొక్క, ఇంకా ఏ రక్తం అయితే అక్కడ వాళ్ళు ప్రోక్షిస్తున్నారో ఆ రక్తమంతా కూడా యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా మనము తీసుకోవచ్చు. యేసు ప్రభు రక్తము ఏ విధంగా అయితే పని చేస్తుందో, అంటే ఆ రక్తము కంటే కూడా యేసుక్రీస్తు రక్తము మరి ఇంకా ఎక్కువగా పనిచేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక
మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనము చూస్తాం. అయితే ఆయనలో వెలుగున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సాహసం గలవరమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రతి పాపం నుండి మనల్ని యేసు రక్తం ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేస్తుంది. ఆనాడు గొర్రెపిల్ల రక్తము ద్వారా వారి పాపాలు క్షమింపబడేటివి. అది తాత్కాలికంగా దేవుడు ఆ నియమాన్ని నియమించి అక్కడ జంతువుల యొక్క రక్తమును మనుషుల పాపాలను క్షమించడానికి దేవుడు వాడుకున్నాడు. జంతువుల రక్తమును చాలా జాగ్రత్త వినాలి. జంతువుల రక్తమును మనుషుల పాపాలను క్షమించడానికి వాడుకున్నాడు. కొంతమంది అనొచ్చు, క్షమిస్తున్నా అంటే అయిపోతుంది కదా అనొచ్చు. లేదు, దేవుడు అట్లా చేయలేదు. దేవుడు అట్లా చేయలేదు. నీ దోషము, నీ పాపము, అపరాధమును క్షమింపబడుటకు ఈ విధంగా చేయాలి అని మోషేతో చెప్పిపించింది దేవుని బిడ్డ. అంటే మోషే ఆరోను కుమారులకు దాన్ని నేర్పించింది. ఏ విధంగా పాప పరిహార బలి, ఏ విధంగా ఇంకా వేరే వేరే బలులు ఇవ్వాలి, ఏ విధంగా చేయాలి, ఈ విధానం అంతా కూడా నేర్పించింది. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలని ఆశపడుతున్నంటే, దేవుడు మనుషుల పాపములను, దోషములను, అపరాధములను క్షమించడానికి పాత నిబంధన కాలంలో రక్తమును వాడుకున్నట్టుగా మనం చూస్తాం. కొత్త నిబంధన కాలంలో కూడా అమూల్యమైన, పరిశుద్ధమైన రక్తమైన యేసు ప్రభు రక్తము ద్వారా మరి ఈనాడు మనుషుల పాపములు క్షమింపబడుతుంది. అది తాత్కాలికము, ఇది శాశ్వతం. ఈయన శాశ్వతంగా తన పరిశుద్ధ రక్తమును గొర్రెపిల్లగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల అని అంటాడు కదా. కాబట్టి లోక పాపములు మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల రక్తము శాశ్వతమైన పరిష్కారము చేసిన రక్తం. కాబట్టి శాశ్వతంగా దేవుడు పాపాలను తుడిచివేయడానికి కలవరి సిలువలో మానవాళి కొరకు ఆయన చనిపోయినట్టుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మంచి రక్తమును దేవుడు వాడుకున్నాడు. దేవుడు రక్తమును వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మనం చూసినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి తర్వాత దేవుడు అదే లేవి కాండములో అభిషేక తైలమును ఆయన వాడుకున్నట్టుగా మనం చూస్తాం. లేవి కాండము 8:10 మనం చూద్దాం. లేవి కాండం 8:10. మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెము 7 మార్లు బలిపీఠం మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీఠను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. మరియు అతడు అభిషేక తైలంలో కొంచెము అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. ఇక్కడ మనము అభిషేకించెను అన్న మాటను చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న అభిషేక తైలము దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అది మనం ఇంకా ముందు చాలా క్లియర్గా అవుతుంది. నేను పోయిన వీడియోలో ఒక మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ అభిషేకము వస్తువుల మీద ఉంటుందా అన్న ప్రశ్నకు వాక్యం ఏం చెప్తుందంటే ఉంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకము వస్తువులను ఆవరిస్తుందా? ఆవరిస్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దాని మీదకి దేవుని సన్నిధి వస్తుంది. అది ప్రత్యేకింపబడుతుంది, ప్రతిష్ఠింపబడుతుంది. దాని ద్వారా దేని కొరకైతే ప్రార్థన చేసినవో ఆ వస్తువు ద్వారా దేవుడు ఆ కార్యం చేస్తాడు. ఈ సత్యము తెలియక సేవకులను దూషిస్తారు ఈ దినం. దేవుని బిడ్డలారా,
బైబిల్లో మనం చూస్తూ ఉన్నాము. దేవుడు అభిషేకించి వస్తువులను, ప్రతిష్ఠింపబడిన వస్తువులనే ఆయన మందిరములో వాడబడ్డవి. ఆయన మందిరంలో మరి వాడుకుంటున్న ప్రతి వస్తువుని తైలాభిషేకము చేత అభిషేకించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలో ఉన్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించను. అభిషేక తైలం చాలా ప్రత్యేకమైనది దేవుని బిడ్డలారా. ఈ అభిషేక తైలముతో అక్కడున్న వస్తువులన్నిటినీ కూడా మరి అభిషేకిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ అభిషేక తైలం దేని మీద అయితే ప్రోక్షింపబడ్డదో ఆ వస్తువు పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడ్డదన్న సత్యాన్ని మర్చిపోకూడదు. అందుకే మనము చూస్తూ ఉన్నాం ఈ వస్తువులను, మందిరపు ద్రాక్ష రసమునకు సంబంధించిన ఆ కోపలను, ఆ వస్తువులను మనం చూస్తాం. ఏంటంటే ఆ నెబుకద్నెజర్ యొక్క కుమారుడు రాజు, ఆయన దానిని తీసుకొచ్చి జల్సా కొరకు మరి త్రాగడానికి తీసుకొచ్చి అందులో వేసి తాగినప్పుడు, మందిరపు యొక్క ఉపకరణములను వాడినప్పుడు దేవుని హస్తము ఆ గోడ మీద వచ్చి రాసినట్టుగా మనం చూస్తాం. మినే టికల్ ఒఫాసిస్ అన్న మాట అక్కడ రాసి ఆ చెయ్యి అక్కడ నుండి డిసపియర్ అయిపోతుంది. దేవుని బిడ్డలారా, అక్కడ ఆ అభిషేకింపబడిన వస్తువు కాకపోతే దేవుడు ఎందుకు అంత సీరియస్గా అతని రాజ్యాన్ని తూర్చివేస్తాడు అంటే, అవి దేవుని కొరకు అభిషేకింపబడి ప్రతిష్ఠింపబడిన వస్తువు. అది దాని మీద దేవుని అభిషేకం ఉంటుంది. ఆ సత్యం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అంటే వస్తువులను అభిషేకించవచ్చా? అభిషేకించవచ్చు. బైబిల్ బోధిస్తుంది అభిషేకించాలని. అభిషేకించవచ్చు. ఒక మాట చెప్పి నేను ముందుకు సాగుతాను. మందిరము కట్టిన తర్వాత మందిరాన్ని ఎందుకు ప్రతిష్ఠిస్తారు ఈనాడు కూడా? దేవునికి ప్రతిష్ఠించాలి. ప్రతిదీ కూడా దేవునికి అప్పగించాలి. దేవుని ఆ అభిషేకం కింద దానిని తీసుకొని రావాలి. అది ప్రతిష్ఠింపబడాలి, అది పవిత్రపరచబడాలి. దేవుని బిడ్డలారా, అది దేవుని వాక్యం. అది ఈ అభిషేక తైలము మనం చూస్తున్నాం. ఇదే వస్తువుల మీద జాగ్రత్త వినండి, వస్తువుల మీద అభిషేకింపబడిన తైలము, దేవుని సన్నిధిలో ఉన్న తైలము మనుషుల మీద కూడా అభిషేకింపబడ్డది. మనుషుల మీద కూడా అభిషేకించినట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. చూడండి, అతనిని అభిషేకించెను. సేమ్ అభిషేక తైలము వస్తువుల మీద అభిషేకింపబడ్డది. సేమ్ అభిషేక తైలము మనుషుల మీద అభిషేకింపబడ్డది. మనుషుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అయితే ఆవరించిందో అదేవిధంగా వస్తువులను కూడా ఆయన ఆవరించిందని నమ్మాలి. ఆ వస్తువులు అభిషేకింపబడిన వస్తువులు. అభిషేకం అంటే పరిశుద్ధాత్మ అభిషేకముతో అభిషేకింపబడి ప్రత్యేకింపబడిన వస్తువులు దేవుని బిడ్డలారా. ఇందులో ఇంకొక మాట చెప్పాలని ఆశపడుతుంది. ఏంటంటే, దేవుని కొరకు వాడబడే ఏ వస్తువు అయినా గుర్తుపెట్టుకోండి, అది దేవుని కొరకు ప్రత్యేకింపబడాలా, అభిషేకింపబడాలా, ప్రతిష్ఠింపబడాలా. అప్పుడు అది దేవుని హస్తాల్లో వాడబడుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వస్తువులను అహరోన్ని మరి అభిషేకించినట్టు, అహరోను కుమారులను
అభిషేకించినట్టు కూడా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే సౌలును మరి తైలము చేత అభిషేకించినట్టుగా మనం చూస్తాం. సౌలు మొదటి సమూయేలు 10వ అధ్యాయము 1-2 మనం చూద్దాం. మొదటి సమూయేలు 10:1-2. అప్పుడు సమూయేలు తైలపు పుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. ఈ దినమున నీవు నా యుద్ధ నుండి పోయిన తర్వాత బెన్యమీను సరిహద్దులో సెల్సాహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులని కనబడుదురు. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, సమూయేలు సౌలుకు చెప్పినట్టుగా మరి సౌలు గార్ధబములు ఆల్రెడీ దొరికినాయి అనే సమాచారం ఆయనకు అందింపబడుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఏంటంటే సౌలును రాజుగా నియమించడానికి, జనముల మీద రాజుగా నియమించడానికి తైలాభిషేకం వాడినట్టుగా మనం చూస్తున్నాం. తైలాభిషేకము వాడినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మరి దావీదును కూడా అభిషేకించినట్టుగా మనం చూస్తాం. అదే సమూయేలు 16వ అధ్యాయము మరి మనం చూసినట్లయితే 12-13 వచనాలను చూద్దాం. అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రనివాడును చక్కని నేత్రము గలవాడును చూచుటకు సుందరుడైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. అభిషేక తైలము ఎందుకు వాడుతూ ఉన్నారు? దేవుని బిడ్డలారా, అభిషేక తైలం అహరోను మీదకి వేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ఆవరించి, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నియమింపబడ్డాడు, ఎన్నుకోబడ్డాడు, ప్రతిష్ఠింపబడ్డాడు పరిచర్యకుడు. అదేవిధంగా వస్తువులు కూడా పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకింపబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డాయి, ప్రతిష్ఠింపబడ్డాయి. దేవునికి మహిమ కలుగుగాక. అదేవిధంగా జనముల మీద అక్కడ యాజకత్వం చేయడానికి, ఇక్కడ రాజకీయం అంటే రాజరికం చేయడానికి, యాజకత్వము రాజరికము, రాజకీయం కాదు, రాజరికం. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని బిడ్డలారా, దావీదు మీదకి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్పష్టంగా రాయబడింది ఏంటంటే, దావీదును అభిషేకించినప్పుడు, అభిషేకించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము ఆయన మీదకి బలముగా వచ్చెను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి బలముగా వచ్చెను. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, అభిషేక తైలము పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అభిషేక తైలము పరిశుద్ధాత్మకు సాదృశ్యం. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఈనాడు సేవకులు అభిషేక తైలము అని వారు అభిషేక తైలం నెత్తి మీద పెట్టి ప్రార్థన చేస్తుంటే చాలామంది తెలిసిన వాళ్ళు కూడా మరి ఎందుకు ఇట్లా అంటున్నారో నాకు తెలియదు కానీ బాధపడుతూ ఉన్నారు. అది తప్పు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. తప్పు అని అర్థం వచ్చేటట్టుగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారు. కానీ బైబుల్ అట్లా చెప్పటం లేదు. బైబుల్లో రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక
5వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా ఉన్నది. మీలో ఎవడైనాను రోగై ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలని, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. ఇక్కడ మొట్టమొదట అంటే పెద్దలు అంటే ఎవరు? సంఘ పెద్దలు. పెద్దలు అంటే ఎవరు కాదు. అంటే పెద్దలు అంటే ఇప్పుడు నియమింపబడుతున్న కమిటీలు కాదండి, సారీ, ఆ అర్థం కాదు. అప్పుడు పౌలు భక్తుడు, పేతురు భక్తుడు అక్కడ అనుభవం ఉన్న వాళ్ళను, ఎదిగిన వాళ్ళను పాస్టర్లుగా, సంఘ కాపర్లుగా నియమించిన అప్పుడు వాళ్ళను పెద్దలు అన్నారు. ఇప్పుడు మనం పాస్టర్లు అంటున్నాం. అంటే నాయకుడు అని అర్థం అన్నమాట. నాయకుడు, మందను నడిపించిన నాయకుడు అని అర్థం. అయితే దీని యొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే గ్రీకులో ప్రెస్బెటీరియస్ అని ఉందన్నమాట. ప్రెస్బుటరస్ అని. దీనికి అంతరంగంలో ఇంకో పదం ఉంది ఏంటంటే ఎపిస్కోపస్ అని ఉంది. ఎపిస్కోపస్ అంటే బిషప్ అని అర్థం. బిషప్ అని అర్థం, లేకపోతే ప్రెస్బిటేరియన్ అని అర్థం. ఈ ప్రెస్బిటేరియన్ అంటే బిషప్. బిషప్ అంటే అర్థమైంది షెపర్డ్. షెపర్డ్ అంటే ఏంది మనకు అర్థమవుతుంది కాపరి. కాపరి మందను కాయువాడు షెపర్డ్ అంటే. కాబట్టి అక్కడ పాస్టర్ను పిలిచి, ఎవరైనా రోగి అయి ఉన్నాడా, పాస్టర్ను పిలిచి ప్రార్థన చేయాలి. ఎట్లా చేయాలి ప్రార్థన? నూనె రాసి ప్రార్థన చేయాలి. కొత్త నిబంధన అండి, నూనె రాసి. ఇప్పుడు ఆలోచించండి, ఒకరికి ఇద్దరు కంటే ఇంత నూనె రాసి చేస్తాం. 100 మంది కంటే అనుకుందాం, 100 మందికి. ఇప్పుడు మీటింగ్స్, పెద్ద పెద్ద మీటింగ్స్ అవుతున్నప్పుడు 100 మందికి రోగాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నొప్పులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి సేవకులు ఏం చేస్తున్నారంటే తైలాభిషేకం బైబిల్లో ఉన్న మాటనే కదా, తప్పేముంది? బైబిల్లో లేని మాట ఏమైనా వాడుతున్నారా? ఏంటండి, బైబిల్లో ఉన్న మాటనే కదా తైలాభిషేకం అంటే. నువ్వు అనొచ్చు పాత నిబంధన, అది కాదు. పాత నిబంధనే కాదని ఎవరన్నారు? కానీ పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలు ఉన్నాడు, కొత్త నిబంధనలు ఉన్నాడుగా. అంటే పాత నిబంధన వేరే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కొత్త నిబంధన వేరే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? కాదు కదా, ఒకే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మరి తప్పేంటి? తప్పేంటండి వాడుకోవడం? తైలాభిషేకం అనే మాట వాడడంలో తప్పేముంది? బైబిల్ మాటనేగా. ఏమైనా మోసం చేస్తుండ్రా? తైలాభిషేకం ఇచ్చి 1000 రూపాయలు ఇవి నాకు అంటుండ్రా? ఏంటండి? ఎందుకు మనము ఒకరి మీద నింద వేయాలి? ఎందుకు మనము అనవసరం తీర్పు తీర్చాలి? మీరు అనుకుంటున్నారు తీర్పు తీర్చొచ్చు అనుకుంటున్నారు. చాలా తప్పండి. తీర్పు తీర్చే అధికారం ఎవరికి లేదు. ఆ కాంటెక్స్ట్ ఏంది అనేది పౌరు భక్తుడే తీర్పు తీర్చడానికి నాకు అధికారం లేదన్నాడు. తన వారికి మాత్రమే, వెలుపలి వారికి తీర్పు తీర్చే అధికారం లేదు. దేవుని బిడ్డలారా, నీ సంఘములో నీ సంఘ బిడ్డలకు, నీ చేకినున్న సేవకులకు మందలించు, తీర్పు తీర్చే అధికారం లేదు. తీర్పు ఒక దినం నియమింపబడ్డది, గుర్తుపెట్టుకోండి. తీర్పు ఒక దినం నియమింపబడ్డది. ఎవరు ఎట్లా చేసిరు అనేది అప్పుడు అందరికీ తెలుస్తుంది. ఆ దినం దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పరి నువ్వు కావద్దని బైబిల్ చెప్తున్నాడు. ఎవరిని తీర్పు తీర్చకుడి అని బైబిల్లో ఉంది. సరే, ఇది దేవుని చిత్తం అయితే తర్వాత మాట్లాడదాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, ఈ దినము తైలాభిషేకం చేస్తే తప్పు అవుతుంది, ప్రార్థన చేస్తే తప్పు అవుతుంది, దేవుడు అద్భుతాలు చేస్తే తప్పు అవుతుంది. ప్రతిదీ కూడా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలు పెడుతున్నాను. అది ఏమన్నా సరైనదేనా? ఏ ఉద్దేశం కలిగి నువ్వు ఆ మాట అంటున్నావు? ఏ ఉద్దేశంతో నువ్వు అంటున్నావు ఆ మాట? స్వార్థం కలిగి అంటున్నావా? జాగ్రత్త సుమా, దేవుని తీర్పులోనికి వస్తావు. నీవు నిజంగా ఒకరిని అనాలంటే ముందు ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన చేస్తున్న తప్పని అనిపిస్తే ముందు వెళ్ళు. నిజంగా తప్ప కాదా అని ఆయనతో కొన్ని దినాలు గడుపు. ఆయన నిజంగా సేవగా ఏ విధంగా చేస్తున్నాడు అప్పుడు నీకు అర్థమవుతుంది.
ఎవరు ఊరికేనే చేయరండి. దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? మీరు ఏదైనా చేస్తే ఆషమాష అనుకుంటున్నారా? కాదు, చాలా కష్టం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే పాస్టరు ప్రార్థన చేసే అధికారం కలిగి ఉన్నాడు. ఆయన నూనె రాసి ప్రార్థన చేయొచ్చు, తప్పేం కాదని బైబిల్ చెప్తుంది. ఆ రోగికి నూనె రాసి ప్రార్థన చేస్తే విశ్వాసం బట్టి దేవుడు బాగు చేస్తాడు. లేదంటే అతను చేసిన పాపాలు కూడా క్షమింపబడతాయని బైబిల్ చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగుగాక. తైలాభిషేకం తప్పు కాదు అని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినము దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తాడు కాబట్టి, దేవుడు వాళ్ళకు ఆ ఆలోచన ఇస్తాడు కాబట్టి వాళ్ళు చేస్తారు. దేవుని మాట ప్రకారంగా చేస్తూ వాళ్ళు ఆ చేస్తుంటే నువ్వు దానికి నీ జ్ఞాన ప్రకారంగా ఖండిస్తున్నావు. మానవ జ్ఞానం ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మానవ జ్ఞానం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైనదే. దేవునికి బైబిల్ అంతా చూడండి మీరు, మానవుడు ఎప్పుడు తన జ్ఞానంతో దేవుని కనుగొనలేదు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. దేవుని బిడ్డలారా, మానవుని జ్ఞానం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగానే పోయింది, కానీ దేవుని కనుగొనలేదు. గొప్ప బైబిల్ పండితులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు దేవుని తెలుసుకోలేకపోయారు. దే రిజెక్టెడ్ దేర్ ఓన్ సాల్వేషన్, దేర్ ఓన్ సేవియర్. ఎంత భయంకరమైన విషయం. కాబట్టి జ్ఞానంతో జడ్జి చేయకండి. ప్రార్థన చేయండి, అవసరమైతే ఉపవాసం ఉండండి, దేవుని దగ్గర అడగండి, తెలుసుకోండి. అది మీకు ఆశీర్వాదకరం. నోరుని కదా తీర్పు తీర్చకు సుమా, జాగ్రత్త. దేవుని కొరకు అందరికి ఆశ ఉంది, దేవుని కొరకు అందరికి ఆసక్తి ఉంది. దేవుని కొరకు అందరు సమర్పించుకొని జీవితాలను సమర్పించి సేవ చేస్తున్నారు. కాబట్టి ఒకరు అనడం మంచిది కాదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం దేవుడు ఏ విధంగా వాడుకుంటున్నాడు అనేది. ఆయన రక్తము ప్రోక్షణను వాడుకున్నాడు, తైలాభిషేకమును వాడుకున్నాడు, కొత్త నిబంధనలో కూడా ఆయన వాడుకున్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి తైలాభిషేకము చాలా ప్రాముఖ్యమైంది, చాలా ఆశీర్వాదకరమైంది. తైలమును వాడటము తప్పు కాదు, అది బిజినెస్ కాదు. అది బిజినెస్ కాదండి, అది దేవుని కార్యాల కొరకు వాడుతారు. కానీ మీరు దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు, చాలా తప్పదు. దేవుని కార్యాల కొరకు వాడుతున్నారు. 1000 మందికి తైలం రాసి ప్రార్థన చేయాలి కాబట్టి తైలం ఎక్కువ ఉంటుంది, 2-3 కంటే తక్కువ ఉంటుంది. అది జస్ట్ కామన్ సెన్స్. అది దేవుని బిడ్డలారా, ఎవరు మోసం చేయరు. దేవుని నామం మోసం చేస్తే ఎవరు ఉండరు. కాబట్టి జాగ్రత్త. తీర్పు తీర్చకు, వాక్యానికి లోబడి జీవితం, వాక్యాన్ని నమ్ముదా. మనం ఎప్పుడో ఎవరిదో విన్నామని అది పట్టుకోవద్దు. ఇప్పుడు నీకు జ్ఞానం ఇచ్చిన దేవుడు, వాక్యం చదువు, ఆలోచన చేయి, ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మ సహాయం తీసుకో. దేవుడు నిన్ను సర్వసత్యంలో నడిపించిన దాకా. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియమైన మా తండ్రి, నీ వాక్యం బట్టి వందనాలు ప్రభువా. ఎవరు నాయన మా యొక్క దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరు నాయన సేవకులు దూషించుకోకుండా, సేవకులు ఏలెత్తి చూపెట్టుకోకుండా అర్థము చేసుకొని నాయన ఎవరిని ఏ విధంగా వాడుకుంటావు అది నీ ఇష్టం ప్రభువా. నువ్వు అభిషేకించు, నువ్వు వాడుకో, నువ్వు ప్రతిష్ఠించుకో, నువ్వు వాడుకో, నువ్వు పవిత్రపరచు, నువ్వు వాడుకో నాయన. నీకే సమస్త మహిమను ఆరోపిస్తూ ఇదిగో తండ్రి, విన్న వాక్యం ప్రతి హృదయంలో నాయన నాటి ఫలింపచేయమని, వింటున్న వారిని దీవించమని యేసు నామం నడుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుకున్నాక అనేకులు వినేలాగున మరి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మెసేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్.